మీరు రాజర్పై పేమెంట్ గేట్వేకి అప్లై చేస్తున్నట్లయితే సో మనకి ఏంటంటే వెబ్సైట్ అన్నది మనకు ఏ విధంగా ఉండాలి, సో వెబ్సైట్ స్ట్రక్చర్ అన్నది మనం ఎలా ఫాలో అవ్వాలి, ఏ పేజెస్ మెయింటైన్ చేయాలి, సో అన్నది మనం ఈరోజు వీడియోలో మనం సో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మీ వెబ్సైట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రాపర్గా అండ్ వర్కింగ్ స్టైల్ అన్నది ఉండాలి. సో ఎప్పుడైతే మీరు రాజర్పైకి సబ్మిట్ చేస్తారు కదా, సో సబ్మిట్ చేసే టైంకి సో ఎప్పుడైతే రాజర్పై వారు మీ వెబ్సైట్లో ఉన్న పేజెస్ అవ్వచ్చు, సో అందులో ఉండే ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అన్నది వాళ్ళు స్టడీస్ చేసి సో ఆ డాక్యుమెంట్స్కి అదేవిధంగా వెబ్సైట్లో ఉన్న కంటెంట్కి రెండు సింక్ అయ్యి రెండు ప్రాపర్గా ఉంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ పాలసీస్ తగ్గట్టుగా ఉంటే సో అప్పుడు మాత్రమే ఈ యొక్క బిజినెస్కి రాజర్పై అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదంతా చెయ్యాలి. సో మీ యొక్క వెబ్సైట్లో పేజెస్ చెక్ చేయాలన్నా లేదా మీ వెబ్సైట్లో కంటెంట్ చెక్ చేయాలన్నా సరే ఫస్ట్ మీ వెబ్సైట్ అన్నది ప్రాపర్గా వర్క్ అవ్వాలి. సో ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే వెబ్సైట్ మీరు అప్లై చేసే ముందే మీ వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఎటువంటి డిఎన్ఎస్ ఎర్రర్స్ లేకుండా, అదేవిధంగా మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నైతే థీమ్స్ ప్లగిన్స్ మస్ట్ అండ్ షుడ్గా అప్ టు డేట్ అంటే ఒకసారి అప్డేట్ చేసి ఎవ్రీ ప్లగిన్ మీరు యూజ్ చేసే థీము అదేవిధంగా వర్డ్ ప్రెస్ కోర్ వీటిని మీరు అప్డేట్ మోడ్లో అన్నదే మనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వర్డ్ ప్రెస్లో ఏంటంటే ఎర్రర్ ఎస్టాబ్లిషింగే డేటాబేస్ కనెక్షన్ అవ్వచ్చు లేదా పవర్ బిల్డింగ్ అవ్వచ్చు, ఇటువంటి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఎర్రర్స్ ఏమీ లేకుండా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజైన్ వచ్చేటప్పుడు కూడా మీరు కాంప్లెక్స్ డిజైన్స్ ఏమి మేనేజ్ చేయని అవసరం లేదు. సింపుల్ డిజైన్, ఓకే, సింపుల్ డిజైన్ మీరు లైక్ ఆస్ట్రా థీమ్ కానీ జనరేటర్స్ థీమ్ కానీ ఒకేలా వర్డ్ ప్రెస్ అయితే సో థీమ్స్ తోటి అదేవిధంగా మీరు ఎలిమెంటర్ యూజ్ చేస్తే సో మనం మంచి పిక్సెల్ పర్ఫెక్ట్ వెబ్సైట్ అన్నది మనం ఎలిమెంటర్తో ఒక బేసిక్ ఒక వెబ్సైట్ అన్నది మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం వెబ్సైట్ అన్నది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే మనం మస్ట్ అండ్ షుడ్గా రెస్పాన్సివ్ ఉంటుంది. ఏంటంటే అంటే ఆ ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా లేకపోతే మొబైల్ ఓపెన్ చేసినా సరే వెబ్సైట్ అనేది ఆ డివైస్కి తగ్గట్టుగా బ్యూటిఫుల్గా ఓకే డివైస్కి తగ్గట్టుగా మనకి వెబ్సైట్ అన్నది డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడర్, సో మీ యొక్క వెబ్సైట్ మీరు ప్లేస్ చేసే హోమ్ పేజ్ అవ్వచ్చు, అబౌట్ పేజ్ అవ్వచ్చు, సర్వీసెస్ లేదా ప్రొడక్ట్స్ పేజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లియర్ నెవిగేషన్ అన్నది మనం మెయింటైన్ చేయాలి. సో అదేవిధంగా మనకి వెబ్సైట్లో కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో లైక్ ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అండ్ రిఫండ్స్ అండ్ రిటర్న్స్ పాలసీ, ఈ పర్టికులర్ పేజెస్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా ఫోటోలో అన్నది మనం ఇన్సర్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే చాలా పీపుల్ ఏంటంటే ఫోటోలో ఈ పర్టికులర్ పదాలు అయితే ఉంటాయి తప్ప వాటిని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజెస్ అనేవి ఓపెన్ అవ్వవో. సో అది మనం రెక్టిఫై చేసుకోవాలి. అంటే హైపర్ లింక్స్ అనేవి మనం ప్రాపర్గా ఇచ్చుకోవాలి ఈ పర్టికులర్ థింగ్స్. ఓకే, మీ వెబ్సైట్లో అన్నది మీరు ప్రాపర్ నెవిగేషను అదేవిధంగా ప్రాపర్గా రెస్పాన్సివ్ మోడ్ ఉండే విధంగా సో నెక్స్ట్ క్లియర్ నెవిగేషను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లోడింగ్ స్పీడ్ కూడా బెస్ట్ మెయింటైన్ చేయండి. ఓకే, సీ హోస్టింగ్స్ యూజ్ చేయకుండా మంచి హోస్టింగ్ అన్నదే మీ యొక్క బడ్జెట్లోనే మనకి ఏంటంటే మంచి హోస్టింగ్స్ అయితే మనకి దొరుకుతున్నవి. సో మంచి హోస్టింగ్ ఒక రెప్యూటెడ్ కంపెనీ నుంచి హోస్టింగ్ అన్నది తీసుకుని హోస్టింగ్ కూడా ప్రాపర్ హోస్టింగ్ అన్నదే యూజ్ చేయండి. అదేవిధంగా ఇమేజెస్ అవ్వచ్చు లేదా వీడియోస్ అటువంటి ఏమి ఇన్సర్ట్ చేయకుండా కొంచెం స్పీడ్గా లోడ్ అయ్యే విధంగా వెబ్సైట్ అన్నది మనం పెట్టుకుంటే సో యూజర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉందో మనం రివ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇందులో ఏంటంటే మెయిన్గా మీరు హోమ్ పేజ్ అని మన వెబ్సైట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఏంటంటే హోమ్ పేజ్. సో హోమ్ పేజ్లోనే మీరు మీ యొక్క బిజినెస్ గురించి క్లియర్గా ఓకే మీ బిజినెస్ ఏంటి, సో మీరు సేల్ చేసే సర్వీసా లేదా ప్రొడక్ట్సా, ఒక ఈకామర్స్ స్టైలా లేకపోతే మీకు ఓన్లీ వెబ్సైట్ ఇచ్చి మీ యొక్క పేమెంట్స్ అని మీరు పేమెంట్ లింక్స్ ద్వారా కలెక్ట్ చేసుకుంటారు అనుకుంటే మీరు ఇటువంటి కార్డ్ ఫ్లో ఇవ్వకపోయినా సరే ప్రజెంట్ మీరు పేమెంట్ గేట్వే అప్రూవల్ ఇస్తున్నారు కాబట్టి మీరు జస్ట్ పేజెస్ మెయింటైన్ చేసి ప్రాపర్గా మీ యొక్క బిజినెస్నే ప్రాపర్గా కన్వే చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే వెబ్సైట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మనం ఒకటి ఈకామర్స్ స్టైల్లో చేయొచ్చు, రెండు జస్ట్ వెబ్సైట్ బిజినెస్ వెబ్సైట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. సో బిజినెస్ వెబ్సైట్కి వచ్చేటప్పటికి ఏంటంటే హోమ్ పేజు, అబౌట్ పేజు, కాంటాక్ట్ పేజు, సో నెక్స్ట్ సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ పేజ్ లేదా ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్స్ పేజు, అదేవిధంగా మనకి మీకు ఆప్షనల్గా గ్యాలరీ పేజ్ అయితే గ్యాలరీ పేజ్ మెయింటైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పేజెస్ చెప్పాను కదా,
ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ, అదేవిధంగా రిఫండ్స్ అండ్ రిటర్న్ పాలసీ. ఈ పర్టికులర్ పేజెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మనం క్రియేట్ చేసుకుని ఫోటోలో మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ పర్టికులర్ లింక్స్ అన్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ అంటే మీరు ప్రొడక్ట్స్ డైరెక్ట్గా పేమెంట్స్ అన్నవి మీరు వెబ్సైట్లోనే కంప్లీట్ అవ్వాలనుకుంటే అటువంటి కేసులో మీ వెబ్సైట్ అన్నది మీరు వర్డ్ ప్రెస్తో డెవలప్ చేస్తుంటే మనకు ఈకామర్స్ లాంటి ప్లగ్ఇన్ ద్వారా మనం ఈ పర్టికులర్ కార్ట్ ఫంక్షనాలిటీని మనం సో ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని మన వెబ్సైట్లో అయ్యే విధంగా మనం ఈకామర్స్ ప్లగ్ఇన్ హెల్ప్తో మనం ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ అన్నది మీ యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కానీ తీసుకోవచ్చు. ఓకే, మీరు అది కార్ట్ ప్రాసెస్ అన్నదే మీరు ఒక టెస్టింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్కి పేమెంట్ టెస్టింగ్ అన్నది ప్రాపర్గా అవుతుందా లేదా ఎవ్రీ పేజ్. అంటే ఫస్ట్ ఏంటంటే మీరు షాప్ పేజ్కి వెళ్ళారు, షాప్ పేజ్కి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ అయినా డిస్ప్లే అయ్యి యాడ్ టు కార్ట్ ఇచ్చేసారు. నెక్స్ట్ అది ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కార్ట్కి యాడ్ అయిందా లేదా. సో వన్స్ కార్ట్కి యాడ్ అయిన తర్వాత వ్యూ కార్ట్ బటన్ వస్తుంది, వ్యూ కార్ట్ అయిన తర్వాత అది చెక్అవుట్కి వెళ్తుందా లేదా. సో ప్రాపర్ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత చెక్అవుట్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ పేమెంట్కి అయినా వెళ్ళాలి. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ మనకి స్టక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడే మనకి పేమెంట్ గేట్వే కావాలి కాబట్టి ఆ పర్టికులర్ చెక్అవుట్ ప్రాసెస్ వరకు ప్రాపర్గా వెళ్తుందా లేదా అన్నది మనం అప్లై చేసే ముందే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఏది మీ యొక్క వెబ్సైట్ అనేది ఈకామర్స్ స్టైల్లో ఉంటాయి. అదేవిధంగా మీ వెబ్సైట్ అనేది జస్ట్ మీరు ఒక బిజినెస్ వెబ్సైట్లో చేశారు, మీ యొక్క బిజినెస్ని కన్వే రిప్రజెంట్ చేశారు మీ వెబ్సైట్ ద్వారా. అటువంటి కేసులు ఏంటంటే మనకు హోమ్ పేజ్, అబౌట్ పేజు, కాంటాక్ట్ పేజు, అదేవిధంగా మీరు ఇచ్చే సర్వీసెస్ అయితే సర్వీసెస్, ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్స్ పేజ్ అన్నది మీరు ఆ పర్టికులర్ పేజెస్ మెయింటైన్ చేసి ఇంపార్టెంట్ పేజెస్ మీరు ఫోటోలో ఇన్సర్ట్ చేస్తే సో రాజర్పే టీం వారు అదేవిధంగా ఇక్కడ మేము మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందే మీ వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ విధంగా మనకు డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. అంటే ఏంటంటే మీ యొక్క బిజినెస్ నేమ్ ఇస్తారు. సో బిజినెస్ నేమ్ అన్నది మీరు ఓకే డాక్యుమెంట్స్లో ఒకలాగా వెబ్సైట్లో ఒకలాగా మెయింటైన్ చేశారనుకోండి, అటువంటి మిస్ మ్యాచ్ రాకుండా కూడా మనం చూసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్స్లో అడ్రస్ ఏ విధంగా ఉందో అదే అడ్రస్ మనం వెబ్సైట్లో మెయింటైన్ అవ్వడం. సో బిజినెస్ నేమ్ డాక్యుమెంట్స్లో ఎలాగుందంటే మనం అదే విధంగా ఇక్కడ మెయింటైన్ చేయడం, కాంటాక్ట్ నెంబర్స్ అవ్వచ్చు, మెయిల్ ఐడీస్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ అంటే మనకు డాక్యుమెంట్స్కి మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్కి అదేవిధంగా మనం వెబ్సైట్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ రెండు కూడా మనకి మ్యాచ్ అవ్వాలి. సో వాళ్ళ యొక్క పాలసీస్, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మనం ప్రాపర్ మెయింటైన్ అవుతాయి. సో నేను ఈ వీడియోలో అయితే ఏవైతే చెప్పానో అవి మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సో మీ యొక్క వెబ్సైట్కి రాజర్పే పేమెంట్ గేట్వే ఇప్పుడు అనేది ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏవైనా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత రాజర్పే టీం వారే మీకు వాళ్ళు కాల్ చేసి ఇటువంటి ఇష్యూస్ ఉన్నవి వీళ్ళు మీరు రెక్టిఫై చేస్తే మనం మళ్ళీ ఎంత రివ్యూస్ ఇవ్వచ్చు అనే విధంగా వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ అని చేస్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ మీ యొక్క వెబ్సైట్ని ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పినా ఆ విధంగా మీరు వెబ్సైట్ అన్నది ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకుంటే మీ యొక్క వెబ్సైట్కి రాజర్పే పేమెంట్ గేట్వే అన్నది ఇప్పుడు వాళ్ళు మీరు తెచ్చుకోవచ్చు. సో ఎవరైతే ఈ పర్టికులర్ వెబ్సైట్ సెటప్ అవ్వచ్చు డొమైన్స్లో కానీ, హోస్టింగ్లో కానీ, లేదా వెబ్సైట్ సెటప్లో కానీ, లేదా పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్, అప్లయింగ్ ప్రాసెస్ ఏ టెక్నికల్ హెల్ప్ కావాలన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన డైరెక్ట్ వాట్సాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.